ప్రయాణం. ప్రయాణం అంటే మనకు గమ్యం. కానీ ఇటీవల బస్సులో ఎక్కడం అంటే భయమైపోయింది. ఒక్క క్షణం తప్పు, పదుల ప్రాణాలు మంటల్లో కాలి బూడిదైపోతున్నాయి. ఇటీవల ఆంధ్ర, తెలంగాణ, భారత్ మొత్తం బస్సు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఒకటి కర్నూలు బస్సు మంటల్లో దగ్ధమైంది. మరొకటి రంగారెడ్డి జిల్లాలో లారీ ఢీకొట్టి బస్సు ఛిద్రమైంది. ఇంకొకటి రాజస్థాన్, మహారాష్ట్రలో స్లీపర్ బస్సులు మంటల్లో నాశనమయ్యాయి. ప్రశ్న ఒక్కటే, ఈ ప్రమాదాలు వెనుక నిజమైన కారణం ఏంటి? మనం ఎప్పుడూ సేఫ్‌గా ప్రయాణించగలమా? లాస్ట్ మంత్ 24 రాత్రి 3 గంటల సమయంలో కావేరీ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా దగ్గర ఒక బైక్‌ని ఢీకొట్టి బస్సు మంటల్లో కాలి బూడిదయింది. రిపోర్ట్స్ ప్రకారం బైకర్ మద్యం సేవించి ఉండడం, ఆ బైకు బస్సు ఫ్యూయల్ ట్యాంక్‌కి తాకడం, దానివల్ల మంటలు వ్యాపించాయి. 44 మంది ప్రయాణికుల్లో చాలా మంది నిద్రలో ఉండడంతో స్పందించలేకపోయారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పనిచేయలేదు. ఫైర్ ఎగ్జిక్యూషన్స్ లేవు. మంటలు కొన్ని నిమిషాల్లో బస్సు మొత్తాన్ని కమ్మేశాయి. చాలా మంది బూడిదైపోయారు. ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, మన రాష్ట్ర వ్యవస్థలో నిర్లక్ష్యానికి అర్థం. అది మరొక ముందే మన తెలంగాణలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం. 70 మంది పైగా ఉన్న బస్సుని ఒక ట్రిప్పర్ హెవీ లోడ్‌తో ఢీకొట్టడంతో ఇక్కడ కారణాలు ట్రక్ రాంగ్ లైన్‌లోకి రావడం, లోడ్ ప్రాపర్‌గా సెక్యూర్‌గా చేయలేకపోవడం, ఒక సాధారణ డ్రైవింగ్ తప్పు, అంత ప్రాణం నష్టం. ఈ ప్రమాదాలు ఆంధ్ర, తెలంగాణతో ముగియలేదు. దేశవ్యాప్తంగా స్లీపర్ బస్సుల్లో మంటలు పుట్టాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఎక్కడ చూసినా ప్రమాదాలే. కేవలం ఒక్క నెలలోనే 41 మంది బస్సు మంటల్లో చనిపోయారు. ఇందులో ఎక్కువ బస్సులు అన్‌ఆథరైజ్డ్‌గా స్లీపర్ ఫార్మాట్‌కి కన్వర్ట్ చేయబడ్డాయి. ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్స్ లేదు. వైర్ ఫిట్టింగ్ లో క్వాలిటీ. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేదు. గవర్నమెంట్ ఇన్స్‌పెక్షన్‌లో 80% బస్సు సేఫ్టీ స్టాండర్డ్స్‌ని ఫెయిల్ అయ్యాయి. అంటే మనం ఎక్కే బస్సు బయటకు స్టైల్‌గా కనిపించినా లోపల టికింగ్ టైమ్ బాంబ్ అయి ఉంటాయి. డేటా ప్రకారం గత సంవత్సరం ఆంధ్ర, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కలిపి 8,000 కంటే ఎక్కువ రోడ్డు మరణాలు. అందులో 350 బస్సు ప్రమాదాలు. కానీ వాటిలో ఒక్కొక్క ఘటన పదుల కుటుంబాలను నాశనం చేసింది. వీటిపై ప్రభుత్వం కూడా స్పందించింది. ఆంధ్రప్రదేశ్లో 371 కేసులు బుక్ చేశారు. 66 బస్సులు సీజ్ చేశారు. తెలంగాణలో నైట్ చెకింగ్ డ్రైవ్స్ ప్రారంభించారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆర్టీఓకి బస్సు సేఫ్టీ చెక్ లిస్ట్ ఇచ్చింది. ప్రమాదాలు జరిగిన తర్వాత ఎన్ని మనం జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని ఇన్స్‌పెక్షన్ చేసినా పోయిన ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు. కానీ ప్రమాదాలు రాకముందే ప్రభుత్వం గానీ, ఆపరేటర్లు గానీ, ప్యాసింజర్లు గానీ అందరూ మారాలి. ఎవరి డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేయగలిగితే ప్రమాదాలు కొద్ది వరకు అయినా తగ్గుతాయి. బస్సు ఆపరేటర్స్ కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సు ఫిట్‌నెస్ సరిగ్గా చూసుకోవాలి. ఫైర్ ఎగ్జిక్యూషన్, ఎగ్జిట్ డోర్స్ మస్ట్‌గా వర్క్ అయి ఉండాలి. నైట్ డ్రైవింగ్‌లో డ్రైవర్స్‌కి అట్‌లీస్ట్ 8 అవర్స్ రెస్ట్ ఉండాలి. అన్‌ఆథరైజ్డ్ మోడిఫికేషన్స్ వద్దు. బస్సు ఇంటీరియర్ ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ వాడాలి. ఇది కేవలం రూల్ కాదు, జీవిత రక్ష నియమం. ప్రయాణికులు కూడా మనం బాధ్యతగా ఉండాలి. బస్సు టికెట్ బుక్ చేసే ముందు ఆపరేటర్ నేమ్, రివ్యూస్ చెక్ చేయండి. బస్సులో ఎక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందో గమనించండి. ఫైర్ ఎగ్జిక్యూషన్ ఉందా లేదా చూడండి. చీప్ టికెట్ కోసం అన్‌సేఫ్టీ ట్రావెల్స్ అవాయిడ్ చేయండి. నైట్ జర్నీలో అలర్ట్‌గా ఉండండి. మన జాగ్రత్త మన రక్షణ. బస్సు ఎక్కినప్పుడు ఒక గమ్యం గురించి ఆలోచిస్తాం, కానీ కొందరి గమ్యం మంటల్లో ముగుస్తుంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనం మారాలి. మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆపరేటర్లు బాధ్యతగా వహించాలి. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి. స్టే సేఫ్, ట్రావెల్ సేఫ్. దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ ఏజ్. జై హింద్.